బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో పెను సంచలనం రేగింది. పేద మహిళల పొదుపు సొమ్ముపై కక్కుర్తి పడ్డాడు కిలాడి అధికారి. అక్షరాల ₹1.5 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడి వందలాది మంది మహిళల జీవితాలను అప్పుల పాలు చేశాడు. మరికల్ ఎస్బీఐ బ్యాంకు వేదికగా సుమారుగా 80 మహిళా సంఘాల పేరుతో జరిగిన ఈ దోపిడీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరికల్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే సీసీ లోన్లను ఆసరాగా చేసుకున్న విలేజ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ ఈ స్కామ్కు తెరలేపాడు. సభ్యులకు కనీసం సమాచారం కూడా లేకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల రుణాలను తన జేబులో వేసుకున్నాడు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నానని నమ్మబలికే తెర వెనుక మహిళల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశాడు. తమకు సంబంధం లేని అప్పులు తమ పేరిట ఉండడంతో మహిళా సభ్యులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అందరి మీద నాకు పసుపు మాత్రం కంటికి చూపిస్తాడు. నువ్వు తీసుకోలేదు 2 లక్షలు కూడా తీసుకోలేదు. $2 లక్షలు తెచ్చి వేసుకున్నాం. వేసింది కూడా మాకు తెలియదు. ఇప్పుడు బ్యాంక్ వస్తేనే తెలుసు. ఆ 2 లక్షలు వేసింది మాకు తెలియదు. బ్యాంక్ వస్తేనే తెలుసు మాకు 2 లక్షలు వేసింది అదే మాకు తెలుసు. అది మాకు చెప్పారు. ఏం చెప్తారు అందరి మీద నాకు పసుపు మాత్రం కంటికి చూపిస్తాడు. నువ్వు తీసుకోలేదు